చివరికి వచ్చేసరికి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 year అయిపోయింది. అప్పుడే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే 1.5 year అయిపోలేదు. అమరావతిని మొదలుపెట్టి పోలవరాన్ని వేగవంతం చేసి రాష్ట్రం అంతా రోడ్లేసి నీ పిచ్చి మందును తరివేసి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చి నీ స్కాములన్నీ బయటకు తీసి నీ క్రిమినల్స్ బ్యాచ్ ని జైళ్లకు పంపించి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో నీ పార్టీని ఓడించి ప్రజలు స్వేచ్ఛగా తిరిగేలా నాలాంటి వాళ్ళు కూడా మా అభిప్రాయం చెప్పేలా సూపర్ 6 లో 4 హామీలు అమలు చేసి మెగా డిఎస్సి పెట్టి ఇంకా ఎన్నని చెప్పాలి. ఇన్ని జరిగాయి 1.5 year లో. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే 1.5 year అయిపోలేదు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి ఇంకో 3 ఏళ్ళు అయిపోవు. నీకు మెలకు వచ్చి నీ పగటి కళ్ళు మధ్యలో ఆగిపోతాయి అంతే. పోలవరం పూర్తయిపోతుంది, అమరావతి అభివృద్ధి జరుగుతుంది, సూపర్ 6 మొత్తం అమలైపోతుంది. నీతో సహా నీ వాళ్ళంతా స్కాముల్లో జైళ్ళకి పోతారు. భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో నీ పార్టీకి పట్టిన గతే రాష్ట్రం అంతా పడుతుంది. అందరూ పార్టీ నుంచి జంప్ అయిపోతారు. పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది. ఇన్ని జరుగుతాయి నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు రాబోయే 3 ఏళ్లలో. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్ధాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. ఇది వాస్తవం. నువ్వు చెప్పింది కాదు వాస్తవం. 2024 ఎన్నికల్లో జరిగింది, ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగింది చూడు, అది వాస్తవం. ఇన్ని సంవత్సరాలు పులివెందుల్లో మీ ఫ్యామిలీ చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు, అబద్ధాలు, మోసాలకు ప్రజలు అక్కడ మీకు డిపాజిట్ కూడా లేకుండా చేశారు.